రోజు రోజుకి చలి తీవ్రత పెరుగుతుంది. సాధారణ పౌరుల మాట ఎలా ఉన్నప్పటికీ గర్భిణీలు, బాలింతల పరిస్థితి మాత్రం చాలా భిన్నంగా ఉంటుంది. నేనిప్పుడు కింగ్ జార్జ్ ఆసుపత్రి వద్ద. ఇక్కడ ప్రతిరోజు చూసుకుంటే దాదాపు 30-40 డెలివరీలు అవుతాయి. అలాగే ఇక్కడ డెలివరీ అయిన తర్వాత అలాగే ఎవరైతే 9వ నెలకి దగ్గరగున్న గర్భిణీలు దాదాపుగా 300-400 మంది ఉంటారు. అయితే సహజంగా బాలింతలు కావచ్చు, గర్భిణీలకి ఈ సహజంగా వేడి నీళ్ళు అవసరం ఉంటుంది. కానీ ఈరోజు చూసుకుంటే చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. కానీ చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కూడా కింగ్ జార్జ్ ఆసుపత్రిలోని ఏదైతే వాష్‌రూమ్‌లోని, టాయిలెట్స్‌లో చూసుకుంటే చల్లనీరు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే మిగతా రోగుల మాట ఎలా ఉన్నప్పుడు కూడా బాలింతలు, ప్రెగ్నెంట్ వుమెన్‌కి మాత్రం ఖచ్చితంగా వేడి నీళ్ళతో స్నానాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఈరోజు వేడి నీళ్ళు లేకపోవడంతో ఇక్కడున్న పేషెంట్లు, వారికి సంబంధించిన బంధువులు దగ్గరలో ఉన్న ఒక బాటిల్ ధర చూసుకుంటే రూ. 50కి కొనుగోలు చేసే పరిస్థితి ఉంది. అయితే ఒకవైపు చలి తీవ్రత పెరుగుతున్న దశలో ఏదైతే ప్రెగ్నెంట్ ఉమెన్ కావచ్చు, లేకపోతే ఆఫ్టర్ డెలివరీ దగ్గర ఉండే బాలింతలు ఉండే వార్డుల్లో ఖచ్చితంగా గ్రేజర్లు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వం వేరు సందర్భాల్లో నిధులు వెచ్చిస్తుంది. అయితే ఇది అత్యవసరమైన పరిస్థితి నేపథ్యాన మహిళలకు సంబంధించి గర్భిణీ స్త్రీలు, అలాగే డెలివరీ అయిన బాలింతలు ఉండే వార్డుల్లో మాత్రం ఖచ్చితంగా వేడి నీరు అందుబాటులో ఉండే రీతిన చర్యలు చేపట్టాలని స్థానికులు, అలాగే రోగులకు సంబంధించిన సంబంధికులు కూడా కోరుతున్నారు.